వినిపించింది. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ వీక్లీ ఒక కాల్, అది కూడా 5 minutes, ఇంకా అది కూడా నేను మీకే చేద్దాం. అదే 2 numbers ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చి ఇంకోటి మీరు ఇచ్చి. ఎప్పుడు వస్తావు? తెలియదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయటకు వెళ్ళవచ్చు, విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అండ్ మన వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ మీకు చెప్పమన్నాడండి, రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా? ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చెళ్ళావా లేకపోతే చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? విజయవాడ స్టేలో ఉండు. ఓకే నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే, బాయ్. జాగ్రత్త. రాజ్ సెటిల్ అయిందా? రాజుది లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే, ఏదో టైంలో కలుద్దాం. ఓకే. వినిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాలేను. 5 minutes ఉంది. ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే, తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును. నాకు ఇప్పుడు ఒక ఈ వీకెండ్ వీక్లీ ఒక కాల్, అది కూడా 5 minutes, ఇంకా అది కూడా నేను మీకే చేద్దాం. అదే 2 numbers ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చి ఇంకోటి మీరు ఇచ్చి. ఎప్పుడు వస్తావు? తెలియదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయటకు వెళ్ళవచ్చు, విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అండ్ మన వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ మీకు చెప్పమన్నాడండి, రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసి
ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏమో నాకైతే ఏమర్థం కాదు. అయిపోయింది నా లైఫ్ అయిపోయింది. ఏం అవ్వలేదు. అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గర. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా. నన్ను ఇందులో మోసం చేసిన ప్రీతి ఉదయ్ వాళ్ళు సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేళ్ళే. నేను ఎవరికి ఇచ్చేళ్ళాను అసలు. నేను అసలు జాకెట్ భాష లేదు. నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది. 40 seconds ఉంది. నువ్వు రేపు ఆగలంటే నేను వస్తాను. ఫోన్ చేసి చెప్తాను. మా డాడీకి అయితే ఫోన్ చేయించి అదే మన నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్సెప్ట్ నువ్వు రేపు చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? నువ్వు విజయవాడ వచ్చేసి అక్కడ నా స్టేలో ఉండు. ఓకే. నేను నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. అయిపోయింది. రాజు సెటిల్ అయిందా? రాజుది లేదు. అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే నువ్వైతే ధైర్యంగా ఉండదు. నేను రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే. ఏదో టైంలో కలుద్దాం.